వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మారిషస్కు భారత్ గిఫ్ట్, పార్లమెంటు భవన నిర్మాణానికి సహకరిస్తామన్న ప్రధాని మోడీ. ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్, యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్పై కేసు నమోదు. బీసీసీఐ ఇచ్చేది బ్యాంకుల్లో పెట్టుకునేందుక, రాష్ట్ర సంఘాలపై గవాస్కర్ ఫైర్. మారిషస్ నేషనల్ డే వేడుకల్లో ప్రధాని మోదీ చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు. నేషనల్ డే రోజున మీ ముందు ఉండటం నా అదృష్టం. మన రెండు దేశాలను అనుసంధానించేది హిందూ మహాసముద్రమే కాదు, సంస్కృతి సాంప్రదాయాలు మనల్ని కలిపి ఉంచుతున్నాయి. ఈ రెండు దేశాల బంధాన్ని మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్య హోదాకు తీసుకువెళ్లాలి. మారిషస్లో కానుకగా కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి భారత్ సహకరించనుందని మోదీ తెలిపారు. రవీంద్ర భారతిలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారుడు కె కేశవరావు, ఎమ్మెల్యే వాకటి శ్రీహరి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు ఉన్నారు. 1200 పైగా అభ్యర్థులకు అపాయింట్మెంట్లు ఆర్డర్లు ఇచ్చినట్టు తెలియజేశారు. యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్కు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై నూతన్కల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. సన్నీ యాదవ్పై కేసు నమోదు కావడంపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ స్పందించారు. బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్లపై తాను చేసిన ఎక్స్పోస్ట్ ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేసిన తెలంగాణ డీజీపీ, సూర్యాపేట ఎస్పీకి సజ్జనర్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర క్రికెట్ బోర్డుల తీరుపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. బీసీసీఐ నుంచి ప్రతి రాష్ట్ర క్రికెట్ బోర్డుకు భారీగానే నిధులు వస్తున్నాయి. కొన్ని సంఘాలు వాటిని వినియోగించకుండా బ్యాంకుల్లో దాచుకుంటున్నాయి. ఆట మెరుగుదల కోసం ఇచ్చిన వాటిని వాడుకోవడం లేదు కాబట్టి రంజీ మ్యాచ్లో ఆడే టీంలకు బీసీసీఐ ఇచ్చే ఫీజులను ఇక నుంచి స్టేట్ బోర్డులే భరించగలవని అనుకుంటున్నా అని పేర్కొన్నారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.